హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి మోటూరి బ్లాగ్స్. ఇక టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి చుట్టుపక్కల ఎన్ని మ్యారేజెస్ జరుగుతున్నాయో. సేమ్ ఈ ముహూర్తానికి అందరికీ కూడా ఇప్పుడు మ్యారేజెస్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ వీడియో ద్వారా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి మోటూరి బ్లాగ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అది క్లిక్ చేసినట్లయితేనే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇక వీడియోనైతే చూసేద్దాము. అమ్ము అండ్ సన్నీ ఇంకా ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు. అసలు ఈ రోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్ కి జాబ్స్ లేవో మీకు తెలుసా? ఎవరన్నా చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. ఎక్కడో ఏదో తంతుంది, పట్టుకుంటా. ఇక పెళ్ళికి కావాల్సినవన్నీ కూడాను దగ్గర పెట్టుకుంటున్నారు. పెళ్లి పీటలు, బిందెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడాను అక్కడ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈలోపు నేనైతే పండు వాళ్ళ బాబుతో భలే ఆడుకుంటున్నాను. వాడైతే భలే ఉన్నాడు, ఫ్లఫీగా టెడ్డీ లాగా ఉన్నాడు. అస్సలు ఏడవడు. ఎంతసేపు అయినా అలా ఎత్తుకుని ఉంటే సైలెంట్గా ఉంటాడు. చాలా క్యూట్ ఉంటాడు. చూసారా, చిన్న స్మైల్ ఇస్తాడు, క్యూట్గా ఇస్తాడు. హాయ్ చెప్పమండి, వీడు లైక్ చెప్తున్నాడు. లైక్ అంటే చేయండి వీడియో అని అందరూ. పాపం వీడు కూడా నైట్ అంతా నిద్రపోలేదు. ఇంకా ఈ పెళ్ళి సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి విని కూడా వీడు సైలెంట్గా ఉన్నాడు, ఏడవకుండా. నైట్ అంతా అలానే ఉన్నాడు. మిడ్ నైట్ కాబట్టి మ్యారేజ్ ముహూర్తము, అందరూ కూడా హడావిడిలో ఉన్నారు. అయినప్పటికీ వీడు అస్సలు ఏడవలేదు, నైట్ అంతా అలానే ఉన్నాడు. సాయి మ్యారేజ్కి చిన్ను కెమెరా వచ్చినప్పుడు ఎలా మెలికలు తిరిగాడో గుర్తుంది కదా, సేమ్ ఇప్పుడు అమ్మ కూడా అలానే చేసింది. ఏదో తేడాగా ఉందంటే. ఇక అన్నీ రెడీ అయిపోయాయి, వెళ్ళిపోవడమే. ఇక పూజకి వెళ్ళే ముందు ఫస్ట్ పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగి అప్పుడు తీసుకువెళ్తారు. ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాళ్ళు కడగడము. ఇక కాళ్ళు కడిగిన తర్వాత ఇలా పటికి బెల్లం పెట్టి కాళ్ళు కడిగినందుకు ఏదైనా గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడైతే కనుక కట్నం ఇస్తున్నారు. కట్నం ఇచ్చేటప్పుడు కాళ్ళు కడిగిన వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, కట్నం సరిపోలేదు ఇంకా కావాలి అని చెప్పి కూడా డిమాండ్ చేయొచ్చు. చిన్నగా ఆట పట్టించవచ్చు. లేదు అనుకుంటే పెళ్లి పీటల వరకు మేము వెళ్ళనేమో అని చెప్పేసి కూడా చిన్నగా ఆట పట్టిస్తారు.
ఇక చిన్నమ్మ పట్టుకున్న వాటిని పావుకోళ్ళు అంటారు. అవి వేసుకొని పెళ్లిపీటల వరకు నడిచి రావాలి. అప్పుడు పెళ్లిపీటల దగ్గర అవి తీసేసి అప్పుడు పీటల మీద కూర్చోవాలి. అప్పటి వరకు కూడాను కాళ్ళు కడిగిన తర్వాత నుండి పెళ్లిపీటల వరకు అవి వేసుకొని మాత్రమే రావాలి. ముందుగా పెళ్లి కూతురుతో పూజ చేపిస్తారు. ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి కోసం తీసుకున్న పెళ్లి పట్టు చీరని ఇస్తారు. ఇలా పెళ్లి కూతుర్ది మొత్తం అంతా కూడా పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకుతో పూజ చేపిస్తారు. ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? కలదోడు ఎక్కడదా? అంతర్విత్తిలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ తెచ్చి చూస్తే ఇచ్చేస్తారా? ముహూర్తానికి అయితే టైం అయిపోయింది. ఇక్కడ కరెక్ట్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టించేస్తున్నారు. ముహూర్తానికి మాత్రం జీలకర్ర బెల్లం పెట్టించేయాలి. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టించడానికి ఇప్పుడు అడ్డుతెర పట్టుకున్నారు కదా, ఇది కరెక్ట్గా ముహూర్తానికి పెట్టించేసిన తర్వాత అది తీసేస్తారు. ఇంకా
కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి బట్టలు అయితే ఇచ్చేసారు. ఇంకా పెళ్లి బట్టలు మార్చుకొని రావాలి, దానికైతే టైం పడుతుంది. మనం ఈ వీడియోలో వచ్చేసి జీలకర్ర బెల్లం ఇంకా పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగడం ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మాంగళ్య ధారణ ఇంకా తలంబ్రాలు చూడబోతున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి మోటూరి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్.